ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకుండా ఇట్లనే ఎల్లప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలని చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే నేను సంతోషంగా చెప్తాను. ఒకసారి ఆ పాట పాడరా, ఒక 2 నిమిషాలు మాకు కూడా వినాలనిపిస్తుంది. మల్లికాక మాటలతో మతపరిస్తాడు, మల్లికాక మాటలతో మతపరిస్తాడు, ఆయన కక్కెరుంటే ఎవనివైనా జోకుతుంటాడు, మల్లికాక మాటలతో మతపరిస్తాడు, పదవి కొరకు పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు, పదవి కొరకు పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు, రాజకీయ జెండలన్నీ మోసి మోసి ఉన్నాడు, రాజకీయ జెండలన్నీ మోసి మోసి ఉన్నాడు, పదవిస్తానంటే పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు, మల్లికాక మాటలతో మతపరిస్తాడు, ఆయన కక్కెరుంటే ఎవనివైనా జోకుతుంటాడు, మల్లికాక మాటలతో మతపరిస్తాడు. నన్ను ఒక మిత్రుడు అడిగిండు ఈ ప్రశ్న. ఎంతో మంది రాజకీయ నాయకులు పార్టీలు మారిన వారు ఉన్నారన్న, తీన్మార్ మల్లన్న ఇంతవరకు కూడా ఒక పదవిని అనుభవించలేకపోయాడు, ఒక్క పదవిని కూడా ఇంతవరకు అనుభవించలేకపోయాడు, ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పేంటి అని అన్నాడు. ఒక అవకాశం ఇచ్చడం తప్పు ఏంటంటే నువ్వు ప్రజల కోసం నిలబడ్డప్పుడు ఇవ్వచ్చు, తప్పు ఏంటి, కానీ నీ స్వార్థ ప్రయోజనాల కోసం నిలబడ్డావు కదా. మాజీ జర్నలిస్ట్ ఎవరైతే తీన్మార్ మల్లన్న ఉన్నాడో ఆయన పైన కూడా 2-3 వీడియోలు చేసిన. మాజీ జర్నలిస్ట్ కొంత వరకు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, మోసం చేసినావు అని చెప్పేసి కొన్ని వీడియోలు చేసి చాలా మంది అంటా ఉన్నారు. ఎంత ధైర్యం చేస్తా ఉన్నావు, ఎట్లా ధైర్యం చేస్తా ఉన్నావు, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి అట్లా ఎందుకు అంటా ఉన్నావు అంటున్నావు. ధైర్యం చేయని నువ్వెట్లా ధైర్యం చేస్తున్నావు అన్న నేను నిన్ను అడుగుతా ఉన్నా. నేను ధైర్యం అని అట్లే నాకంటే ఒక 2 అడుగులు ఇంకెక్కువనే వేసేసినావు. 20 ఏళ్ల కాలంలో మహామగుల్ని దొంగలందరినీ మట్టి గరిపించిన ఒప్పించిన ఒక్కొక్కరికి మన బాధలు చెప్పాలంటే పాటతోనే. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి పాటలతో గారడి చేస్తూ, మాయ చేస్తూ, వాస్తవాలను వెలికి తీస్తూ, రక్తాన్ని సైతం ఉరకలెత్తించే విధంగా పాటలు పాడే గాయకుడు మనతో ఉన్నాడు. అన్న ఎవరో కూడా మీ అందరికీ తెలుసు, బాగా తెలిసిన పేరే, పరిచయం కూడా అవసరం లేదు. సుక్కారాం నర్సయ్య గారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉండరన్నా? మంచిగా ఉన్నా. బాగా జోరుదారు నడుస్తుంది కన్నా పాటలతో జోరు. ఎందుకు పాట అంటేనే అది కదా, ఏదైనా సందర్భం వస్తే ఆడ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నీ పాట తేలుతుంది. ఎందుకని అట్లా కంకణం ఏమైనా కట్టుకున్నావా? అంటే ఏదన్నా అయితే ఉప ఎన్నికలు వచ్చినా ఎవడన్నా పార్టీ మారినా ఇక సుక్కారాం నర్సయ్య పాట వినవాడాలని కంకణం ఏమైనా కట్టుకున్నావా? ఎన్నికల కోసం నేను పాట రాయి ఇక్కడ. మరి ఎప్పుడు ఎన్నికల కానీ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతా ఉంటాం ఎందుకన్నా? ఎన్నికల కూడా ఒక్క పాట కూడా రాయలేదు. ఎన్నికల మీద ఎందుకు రాయలేదన్నా? మునుగోడు ఎన్నికల్లో మొత్తం రాజగోపాల్ రెడ్డిని ఆట ఆడుకున్నావు. అది వాస్తవం. రాజగోపాల్ రెడ్డి మీద రాసిన, ఎన్నికల మీద ఎందుకు రాసిన? ఇది ఎన్నికల సందర్భమే కదా అది. ఎన్నికల సందర్భం. ఇప్పుడు మొన్న మల్లన్న మీద కూడా రాసిన. ఏమంటే రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే మా ప్రాంతం అంతా కలివిడిగా ఉంటుంది, కలిసి ఉంటుంది. నువ్వు అప్పటికప్పుడు వచ్చి గెలిచి 3 నెలలు కాలే, 3 అప్పుడే కాంగ్రెస్ పార్టీ శనిదయం అవుతుంది, బీజేపీ పార్టీ కనతలు అవుతుంది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని కనతలు వేయించడం మా ప్రాంతం వాళ్ళంతా నమ్మి తెలియక మోసపోయి ఓట్లేసారు. నువ్వు గెలిచి 3 ఏళ్ళు కాకముందుకి మురికాల కూడా సక్కది నేను నువ్వు బీజేపీలో పోతే ఏమనొద్దా? అనొద్దా? అడగాలి కదా, అదే అడిగా. అంటే మరి ఖచ్చితంగా ఎన్నికలు ఉన్న చోట అయితే ఉంటావు కదా. సరే, వ్యక్తిగతంగా నువ్వు వ్యక్తుల పైన రాస్తున్నావు. ఎన్నికల ఉన్న చోట అని కాదు, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ పాట పాడు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ. అది ఈ స్టేట్ కాదు, ఏ స్టేట్లో అయినా సరే. ఏ స్టేట్లో అయినా సరే. మరి ఆంధ్ర పైన ఎందుకు అంత తినిపించావు? ఎందుకు? వాళ్ళు కూడా మన తెలుగు మన రాజశేఖర రెడ్డి మీద ఎవరు రాయలే పాట ఇప్పటిదాకా. గతంలో సిపిఎంలు రాసినాయి, తర్వాత రాజశేఖర రెడ్డి మీద ఎవరు పాట రాయలే. జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే రాసిన షర్మిల ఎందుకు వచ్చింది, ఆయన పెద్ద దొంగ రాజశేఖర రెడ్డి అని రాసిన. అవును, షర్మిల గురించి ఎందుకు రాయలే? రాస్తా కదా, రాస్తా. అంటే ఎందుకన్నా ఇట్లా రాయాలని కంకణం ఎందుకు కట్టుకున్నావు అని అంటున్నాను. లేదు, తప్పు జరిగినప్పుడు నేను ఒక పాట రాయొస్తుంది కాబట్టి, రాయాలి కాబట్టి రాస్తుంటా. ఎవరైనా చెప్పిర్రా రామ్ నరసన్న నువ్వు ఇట్లా ఖచ్చితంగా రాయాలి తప్పు జరిగిన చోట అని చెప్పేసి, లేకపోతే నీకు నువ్వే ప్రిపేర్ అయి ఉంటావు అట్లా? నాకు ఎవడు చెప్పడన్నా. నేను రోజు విద్యార్థిని కానీ నాకు గురువు లేడు. సమాజాన్ని చూసి మాట్లాడుతుంటా, తిరుగు. ఇట్లా ఇటువంటి ఆలోచనలు ఎట్లా వస్తాయి, ఇటువంటి మాటలు ఎట్లా వస్తాయి? ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే అన్ని రకాల ఆకలి కావచ్చు, అవమానం కావచ్చు, రకరకాల కోణాల నుంచి పుట్టుకొస్తాయి. ఇది ఎట్లా పుట్టింది అంటే చెప్పడానికి లేదు. అన్ని రకాల అంశాలపై నుంచి ఉంటుంది. నీకు కడుపుకోతుందా ఇప్పుడు? నాకేం లేదు, 3 పిల్లలు మంచిగురు, అన్ని తీరులో బాగానే ఉన్నావు. మరి అయినా ఎందుకు ఇంకా బాధపడతా ఉన్నావు? బాధపడుతున్నావు అంటే భారతదేశంలో ఎంత శాతం మంది పౌష్టికాహారం తింటారు, ఎంత శాతం మంది కడుపు నిండా అన్నం తిని నిమ్మలంగా పండుకుంటారు, ఎంత శాతం మందికి ఇండ్లు ఉన్నాయి, ఎంత శాతం మంది స్వేచ్ఛగా జీవిస్తున్నారు, ఎంతమంది గుడికి పోతారు, ఎంతమంది బడికి పోతారు, అధికారం మనిషి చేతులు ఉంది, స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది, ఏం సంగతి అనేది అన్ని విశ్లేషణ చేసినప్పుడు కొంత బాధ అవుతుంది. కాబట్టి ఆ బాధ పేపర్ మీకు వస్తుంది, మాట అవుతుంది, ఆట అవుతుంది, పాట అవుతుంది.
మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసేదాకా అయితే. సరే, నీ బాధ ఆట అవుతుంది, మాట అవుతుంది, పాట అవుతుంది. ఆ పాట ఇవాళ ఇంటర్వ్యూ వరకు తీసుకొస్తుంది. కానీ ఆ పాట మరి సమాజంలో మార్పు ఎంతవరకు తీసుకొస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అయితే ఎంతవరకు మార్పు వస్తుంది అనేటువంటిది నేను చెప్పాల్సింది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహాద్రి ఉన్నాడు, ఒక పని చేస్తున్నాడు, నాన్న ఇది చేస్తే ఏమొస్తుంది అనుకొని చేస్తున్నావు అని అడుగుతా. అన్న నాకు ఇన్ని డబ్బులు వస్తాయి అనుకుంటుండు. ఆ డబ్బులు వస్తే కానీ నెక్స్ట్ ఏంది అన్న తర్వాత ఆగిపోయాడు, సమాధానం చెప్పకుండా. ఆగిపోయినప్పుడు తమ్ముడు ఇది కాదని చెప్పడం నా బాధ్యత. ఇంటవైనం అనేది నీకు అర్వా, అవునా? చెప్పడం వరకే నా పని. ఇప్పుడు అన్ని కలిపి నోట్లో పెట్టినాక మరి ప్రజలు ఎందుకు చైతన్యం తీసుకురావాలి కదా. ఇప్పుడు ఆ బాధ చూసి నువ్వు ఆటై మాటై పాట అవుతున్నావు అంటే నేనేమంటా, మరి అక్కడ ఆగిపోతా ఉన్నారు జనాలను. ఇంట్లోనే తండ్రి ఉంటాడు, ఇంట్లో తండ్రి ఉంటాడు, కష్టం చేసుకొచ్చి ఇంట్లో ఇస్తే అమ్మ వండి పెడుతుంది. ఒకవేళ నీకు తినే స్తోమత లేకపోతే తినిపిస్తుంది. కానీ అమ్మే నోట్లో జొర్రి చెయ్యి పెట్టి తిప్పి అరుగు పెట్టదు. ఇది కూడా అట్లే అంటావు, అంతే కదా. మరి మారుతారంటావా అన్న? ఇప్పుడు ఇన్నేసి పాటలు రాసినావు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి రాస్తా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉంటారు మన వాళ్ళు, చాలా మంది అంటే చాలా మంది లక్షలలో ఉంటారు. మారుతారు అంటే వ్యక్తిగతంగా మారుతారు. ఎందుకు మారు? మార్పు మొదలైందంటారా పాటల వల్ల? మారుతారు, ఎందుకు మారు? నాకు తెలిసి మనం ఇంత స్వేచ్ఛ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే పాట వల్ల అని చెప్పొచ్చు కదన్నా, కాదా? ఒక రకంగా అది కూడా కారణం. ఇవాళ ఉద్యమం ఓకే, ఉద్యమం రగిలింది, విద్యార్థులు ఉన్నారు, యువజనులు ఉన్నారు, నిరుద్యోగులు, సకల జనులు అందరూ ఉన్నారు. ఉన్నప్పటికీ ఉద్యమం మా ఊరు నుంచి మీ ఊరికి పరిచయం కావాలంటే మేము కూతబెడితేనే. ఆ తెలంగాణ దుమ్దాం చేసేటువంటి సందర్భాలలో ఇంటికి పోయొచ్చే పరిస్థితులు లేనప్పుడు కూడా ఆడబిడ్డలకు నెల నెల మంత్ వస్తుంది. ఆ మంతు కూడా గంతేస్తూ గొంతెత్తితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఆ శ్రమలు ఉన్నాయి కానీ పాటకంత బలం ఉంది కదా, అట్లా ఆ విధంగా రాశారు. మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టినాం అంటే ఏమన్నా? కక్ష ఎందుకు కడతాను? నాదేం కొట్టినది అపోజిషన్ పార్టీ ఏమన్నా. ఒక రకంగా అట్లా కూడా కనిపిస్తా ఉన్నది. నాకు ఏ పార్టీతో పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నట్టు పని లేదు నాకు, ఏ పార్టీతోని నాకు అసలే పని లేదు. ఏం పని నాకు? అది జోగటోనికి అవసరం, నాకేం అవసరం అన్న? నా పని ఏదో నేను చేసుకుంటా, నా పాట ఏదో నేను పాడుకుంటా, నా ఇంటికి పోతే నేను 3 పిల్లలు, మా పూజమ్మ, ఆగిని మనం ఉంటాం. ఏ ఇబ్బందితో కక్షలు ఉన్నాయి నాకు. నేను కూడా రీసెంట్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఈ జర్నలిస్టు తీన్మార్, మాజీ జర్నలిస్ట్ ఎవరైతే తీన్మార్ మల్లన్న ఉన్నాడో ఆయన పైన కూడా 2-3 వీడియోలు చేసిన. మాజీ జర్నలిస్ట్ కొంత వరకు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, మోసం చేసినావు అని చెప్పేసి 2-3 వీడియోలు చేసి చాలా మంది అంటా ఉన్నారు. ఎంత ధైర్యం చేస్తా ఉన్నావు, ఎట్లా ధైర్యం చేస్తా ఉన్నావు, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి అట్లా ఎందుకు అంటా ఉన్నావు అంటున్నావు. ధైర్యం చేయడానికి నువ్వెట్లా ధైర్యం చేస్తున్నావు అన్న? నేను నిన్ను అడుగుతా ఉన్నా. నేను ధైర్యం అని నాకంటే ఒక 2 అడుగులు ఎక్కువనే వేసేసినావు. అంటే నేనేమంటున్నాంటనా, 20 ఏళ్ల కాలంలో మహామగుల్ని ఒక్క మాటలో చెప్పాలంటే దొంగలందరినీ మట్టి గరిపించిన మాటలతో 20 ఏళ్ళ సభ ఒప్పించిన ఒక్కొక్కరికి. మన భాషలో చెప్పాలంటే పాటతోనే వాళ్ళ ఓటంలో కారణమైన మల్లన్న కూడా ఓడిపోవాలని పాట రాసిన. ఎందుకంటే ఒక దొంగ చట్టసభల్లో పోదు. ఎంత బ్లాక్ మెయిలర్ కాకపోతే చట్టసభలకు పంపుతారా, శ్మశానానికి పంపుతారా? గతంలో పాడి కౌశిక్ రెడ్డి అన్నందుకు ఆడిపోసుకున్నాడు క్యూన్యూస్ వేదికగా. మరి ఇప్పుడు మళ్ళీ ఈయన అదే మాట అంటాం. అదే కదా, అట్లా అన్నది కదా అనకూడదు. కాబట్టి భయం జరగడే కదా, నన్ను చంపుతారో ఏం చేస్తారో అనేది. అంతే, ఇది ఒక రకంగా సింపతి గెయిన్ చేసుకోవడానికి ఒక డ్రామా. అంతే. నాకు ఒకటి తెలిసి తెలంగాణలో విశారదన్ మహారాజ్ పేరు విన్నారా మీరు? నాకేం తెలుసు. విశారదన్ మహారాజ్ అని ధర్మ సమాజ్ పార్టీ రూపకర్త. ఆయన తెలివిని, ఆయన మేధస్సుని, ఆయనేమో ఈ దళిత బహుజన సామాజిక వర్గ బతుకులు బాగుపడాలి, దళిత బహుజన బిడ్డలు రాజ్యాధికారంలోకి రావాలి, చట్టాలు చేసే కాడ, శాసనాలు చేసే కాడ మా బిడ్డలు ఉండాలని చెప్పి ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకుపోతున్నారు. అలాంటి పెద్దన్నల దగ్గర వాళ్ళ తెలుగులు నేర్చుకొని ఆ తెలుగుని ఈయన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడు తప్ప ఈయన పెద్ద తెలుగు కళ్ళైన ఏం కాదు, లేకపోతే ఈయన ఇంటలెక్చువల్ ఏం కాదు, లేకపోతే ఈయన పెద్ద మోతవారి ఏం కాదు, లేకపోతే ఈయన మేధావి కాదు. విశారదనన్న లాంటి మేధావి తత్వం కలిగినటువంటి వాళ్ళ తెలివిని ఈ దొంగ ఎత్తుకొచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళేమో ప్రజల కోసం పనిచేస్తే ఆ తెలివి ఈయన స్వార్థం కోసం ఉపయోగించు. ఇంకా దళిత బిడ్డని చెప్పుకుంటా ఉన్నాడు, నేను బహుజనుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మళ్ళీ పోయి గతంలో అన్నాడు, మీరు చూసిరో లేదో, 30 తీన్మార్ మల్లన్న దళిత బిడ్డ అంటా ఉన్నాడు, చెప్పుకుంటా ఉన్నాడు ఇంకా కూడా అట్లా. నేను సిగ్గులేదా బీసీలకు, 70% ఉన్న బీసీలు 30% ఉన్న అగ్రవర్ణాల దగ్గర ఊడిగం చేస్తారా అన్నాడు. మళ్ళీ పోయి ఇప్పుడు ఆడనే జొర్రిండు. 70% ఉన్న బీసీలు ఈ 30% ఉన్న అగ్రవర్ణాల దగ్గర అయిపోయింది. మరి
ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కడ పోయారు? ఇక అదంతా గడిపేసిండు ఇక. అంటే నేను ఏమంటున్నట్టేనా మల్లన్న ఒకవేళ దళితుడు అని చెప్పుకుంటే అలా అయ్యేవాడో చెప్పమని పోయి కలిసి వస్తా మాకుల పోడవుతాడు. నేను దళితుని కదా, మాకుల పోడవుతాడుగా. బాబాయ్ అన్నట్లే చేస్తున్నా అని చెప్పొస్తా, లేదా పెద్ద ఆయన అన్నట్లే చేస్తున్నా అని చెప్పొస్తా. వరుస కలిపే ఆయన అంతే కదా మావాడు కాబట్టి ఏం చేస్తావన్నా, తప్పు చేసినా 4 లోపల తీసుకపోయి 4 చప్పరిచ్చానా అట్లా కాదన్న ఇట్లా అని చెప్తాను, తప్పేంది. సరే ఒకసారి ఆ పాట పాడరా, ఒక 2 నిమిషాలు మాకు కూడా వినాలనిపిస్తుంది. లైవ్ లో వింటే మల్లికా కమాటలతో మతపరిస్తాడు, మల్లికా కమాటలతో మతపరిస్తాడు, ఆయన కక్కెరుంటే ఎవనివైనా జోకుతుంటాడు, మల్లికా కమాటలతో మతపరిస్తాడు, పదవి కొరకు పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు, పదవి కొరకు పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు, రాజకీయ జెండలన్నీ మోసి మోసి ఉన్నాడు, రాజకీయ జెండలన్నీ మోసి మోసి ఉన్నాడు, పదవిస్తానంటే పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు, మల్లికాక మాటలతో మతపరిస్తాడు, ఆయన కక్కెరుంటే ఎవనివైనా జోకుతుంటాడు, మల్లికాక మాటలతో మతపరిస్తాడు. ఇంకో తమ్మితో పాడిస్తుంది పాట. నువ్వే వాడపోయినావు ఇది కూడా, నువ్వే వాడపోయినావు ఇది కూడా, మంచి జోష్లు ఉన్నావు కదా ఇప్పుడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి పాడతారు కదా. ప్రశ్న ఎప్పుడు నేను ఎంతకాలం ఉంటా భూమి మీద, నేను పోయిన తర్వాత దాన్ని కూడా బతికేయాలి, వ్యవస్థ నిలబడాలి కదా. ఎట్లా వస్తాయి ఈ వర్డ్స్, ఈ ఆలోచనలన్నీ ఎట్లా వస్తాయి? ఏముంటది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ముచ్చట పెడుతున్నాం, తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం, మేధావులు మాట్లాడవలసినటువంటి మాటలు మాట్లాడుతుంటాం. అది ఎట్లా వచ్చింది అనేది ఏముండదు, సమయ సందర్భాన్ని బట్టి అట్లా వస్తుంటది అంతే. సరే అయితే నదికి ఓడి నేర్పుతాడు నడక, నదికి ఓడి నడక నేర్పుతాడు. సుఖరాం నర్సన్ ఇప్పుడు నది లెక్క అంటావు. నేనేమంటున్నా అంటే ప్రజలకు మోసం జరగబోతుంది, ప్రజలకు హాని జరుగుతుందంటే నదినేది ఉప్పెనైతే సముద్రాన్ని కూడా అయితే కప్పేస్తాడు కాడికి పాడతాడు. సరే ఇప్పుడు నీ అనుభవం తోటి నన్ను ఒక మిత్రుడు అడిగిండు ఈ ప్రశ్న, నువ్వు దీనికి సమాధానం చెప్పు. నేను ఆయనకు సమాధానం చెప్పినా అది వేరే విషయం, నువ్వు నీ సమాధానం జనాలకు ఏం చెప్తావో చెప్పు. మొన్న ఇదే తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా కొన్ని మాటలు అన్నప్పుడు నాకు వాళ్ళు కాల్ చేసి అడిగారు ఏంటంటే, ఎంతో మంది రాజకీయ నాయకులు పార్టీలు మారిన వారు ఉన్నారన్న, తీన్మార్ మల్లన్న ఇంతవరకు కూడా ఒక పదవిని అనుభవించలేకపోయిండు, ఒక్క పదవిని కూడా ఇంతవరకు అనుభవించలేకపోయిండు, ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పేంటి అని అన్నాడు. దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఒక అవకాశం ఇచ్చడం తప్పేంటంటే నువ్వు ప్రజల కోసం నిలబడ్డప్పుడు ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ నీ స్వార్థ ప్రయోజనాల కోసం నిలబడ్డావు కదా, ఎట్లిస్తారు? ఒకసారి ఆ స్వార్థ ప్రయోజనాలు నేనేమంటున్నా అంటే తీన్మార్ మల్లన్న ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏడున్నాడు. కాంగ్రెస్ పార్టీ దొంగ లంగా అన్నది నువ్వేగా, నువ్వేనా కాదా? నేను ఎవరితోనే అన్నావు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే కూడా నీ న్యూస్లో వెళ్తుంది, నీ క్యూ న్యూస్లో. మరి ఇలా మంచిది ఎట్లయింది అంటే మేము ఏది నమ్మి నేను ఎన్నుకోవాలి? మరి ఇప్పుడు ప్రశ్న ఆయనే చెప్పిండు, సమాధానం ఆయనే చెప్పిండు, క్లియర్ కదా. నిన్ను అడిగినోడు ఎవడో తిక్కలోడాడు, ప్రశ్న ఆయనే చెప్పిండు, సమాధానం కూడా ఆయనే చెప్పిండు. లంగానే అన్నది ఆయనే, ఇలా మంచిగా అంటుంది ఆయన. మరి మేమేది నమ్మాలనేది నా క్వశ్చన్. అది క్వశ్చన్, ప్రశ్న జవాబు ఆయన చెప్పిండే. కానీ 2 చెప్పినావు కదా, దీంట్లో ఏది నమ్మాలి, ఇది ఏది వాస్తవం అనేది నా పాట. ఓకే అంతేనా కదా? అంతే అంతే, అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, ఇక పోతేనే ఉంటావా ఇట్లా? అంటే సమస్య ఎక్కడ ఉంటే అట్లా పాటను ఎత్తుకొని పోతేనే ఉంటా? నాకు సమయం దొరికినప్పుడల్లా ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన బిడ్డల కోసం, అణగారిన కులాల కోసం ఖచ్చితంగా పాట అయ్యి ఉంటా. ఒక దళిత జాతికి చెందిన వ్యక్తిగా ప్రొజెక్ట్ అవ్వడం వల్లనే సుఖరాం నర్సయ్య ఇంకా కూడా డౌన్లో ఉన్నాడు అని అంటే ఏమంటారు? వాస్తవం అది అనేది ఏం లేదు, విచిత్రం ఏం కాదు. మరి ఎందుకు అంత కావాలని ఎందుకు అనుకుంటున్నావు? నార్మల్గా వెళ్ళిపోతాం. నేనేమంటా అంటే 2 సంవత్సరాలుగా ఇక్కడ అణచబడ్డ కులాలి. కాసాల నడిసిరెడ్డి అని ఉంటాడు ఆయన. ఆ కాసాల నడిసిరెడ్డి రెడ్డి కాబట్టి ఎక్కడో ఉన్నాడు. అదో దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డ అయితే నువ్వు పాట పాడదు, ఏడు నువ్వు నేను రాణిస్తారా అన్నాడు ఇట్లా దాకా. వీళ్ళకొక్కరికి మా బిడ్డలు కూడా ఆనికి ఈయనకి ఎవరోనికో పాటలు రాస్తుంటారు, 4 పైసలు తెచ్చుకొని పూట గడుపుతుంటారు. ఆయన బెడ్రూమ్లకు మిమ్మల్ని రాణిస్తాడరా అన్న? సోయింది ఎవరికైనా? ఎవరికి సోయలేదు. గొప్ప గొప్ప కళాకారులు అనుకున్నటువంటి పీకుడు మంతులే పోయి అన్న నేను పాట రాస్తా, అన్న నేను టీమును పెడతా, అన్న నేను డప్పుల టీం పెడతా, అన్న నేను డప్పులు కొడతా అని అలా జోక్ కూడా కూర్చుంటారు. గొప్ప గొప్ప వాళ్ళే. ఎంత విచిత్రం! సోయి లేదు, సిగ్గు లేదు, శరం లేదు, ఏమని అనాలని? కాబట్టి రామ్ నరసయ్య అనేటోడు ఇట్టుండిపోతాడు. నాకు బతకడం తెలుసు, సింపుల్గా చెప్పాలంటే నాకు బతకడం తెలుసు. అంటే ఏ రకంగా బతకడం? నాకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు గొప్ప కారు ఉంది, నాకు అలా తిరగాలని ఏం కోరిక లేదు. నా కాడు ఉన్నది ఇంద్రభవనం అనుకుంటా. నా కాడున్న ఇంద్రభవనం, నా పడత పట్టల గూడైనా నేను ఇంద్రభవనంగానే ఫీల్ అవుతా.
నేను తినేది నార్మల్ బువ్వ అయినా నేను పరమాన్నమే అనుకుంటా. ఎందుకు అని అంటే నాకు సాటిస్ఫాక్షన్ అది కదా. ఓకే. సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నేను ఇబ్బంది ఫీల్ కావచ్చు. బట్ నాకు ఎలాంటి అది లేదు, ఆశనో లేకపోతే ఇంకేదో కావాలనుకున్నప్పుడు నేను లంగన్ కావాలి. అట్లా లంగన్ కావాలి నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంకేదో కావాలనుకున్న వాళ్ళు అందరు లంగలయ్యా ఇరైంది. అంటే నేనేమంటున్నంటే అన్న, కొంతమంది 0%లో నిజాయితీగా వచ్చి వాళ్ళు ఏం కావాలనుకున్నారు వాళ్ళు అయ్యారు, వాళ్ళ గోల్ను వాళ్ళు కొట్టగలిగారు. కానీ ప్రజల పేరు చెప్పి, రాజకీయాలు చెప్పి, జర్నలిస్టుల పేరు చెప్పి అనేక చెప్పిన వాళ్ళు నీతికి వచ్చిన వాడు ఒక్కరిని చూపిరు. మీరు ఒక్కరినే చూపిరు, ఎక్కువ ఏమవుతుంది, ఒక్కరినే చూపిరు. ఒకవేళ జర్నలిజాన్ని భ్రష్టు పట్టించి జర్నలిజాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తుండగా, ఈ జర్నలిస్టులంతా చూస్తుండగా నిలువు నిస్తారంగా హత్య చేసిందంటే మల్లన్న నేనే చెప్తా. ఏమని నిందితుడు మల్లన్న అని చెప్తా. ఏమని మీరు చెప్తారా మీ ఛానల్ నుంచి? మేము ఎందుకు భయపడతామన్నా, వాస్తవం ఏది ఉంటే అది చెప్తాం. నేను అదే అంటున్నా, జర్నలిజాన్ని నిలువు నిస్తారంగా హత్య చేసిండు ప్రజలు చూస్తుంటే. జైలుకు పోతివి, జైలుకు పోయి ఏం చేస్తా, ప్రజల కోసం పోయినా. ఆడికి పోయినా ప్రజల కోసం, ప్రజల కోసం పోయినా. మళ్ళీ బీజేపీకి దేనికి పోతివి, వాళ్ళు ఏదో రసీదు ఇస్తే రసీ కాదు అస్యో బొస్సో అనుకుంటా దాన్ని మాట్లాడుకుంటా వచ్చినా నింది మాట్లాడుకుంటా ఈ అమరవీర స్థూపం కాడికి కలవకుండా చంద్రశేఖర్ ఫ్యామిలీ గుంజుకొస్తా కట్టుకొస్తా అంటివి. మోడీ గాయలో జోక్తివి, తెల్లారే మళ్ళీ మోడీని తిడితివి. నిన్ను ఎట్లా నమ్మాలి ప్రజలు అంటారు. నేను కేసీఆర్ కంటే ప్రమాదంలో ఆయన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటివి, బ్లాక్ మెయిలర్ అంటివి, చీటర్ అంటివి. మళ్ళీ ఇవాళ ఆయన కాడికి ఎట్లా ఏమంటారు పాద పూజ చేస్తున్నావు అనల్లా అనొద్దా? రాజగోపాల్ రెడ్డిని తిడితివి, మళ్ళీ అలా అలానే ఎంబటేసుకొని తిడితివి. ఇప్పుడు నువ్వు కూడా వీళ్ళందరినీ తిట్టినావు కదా అన్న. ఇప్పుడు మల్లన్న ఎట్లా నేను మల్లన్న ఎంతమందిని గెలికిండు, అట్లా సుఖరాం నర్సన్ అంతకంటే ఒక మనిషిని ఎక్కువనే గెలికిండు. మరి రేపు నీకు రాదంటే అటువంటి పరిస్థితి, ఏం పరిస్థితి, వాళ్ళని మెచ్చుకునే పరిస్థితి. నేను రామనర్సే పని చేయడం తీసుకురాదంట. అట్లా చేసిన రోజు మళ్ళీ ఇట్లా మహానీయులే ఇట్లా కంకణం కట్టుకొని కూర్చున్న చివరికి ఆడికే వచ్చింది. నేనేమంటా, కంకణం కట్టుకుని ఆడికి వచ్చినాక వాడు మహనీయుడు ఎట్లయితాడు, మహనీయుడు అనే మాట తప్పు. మహనీయులు అనుకునేటోళ్ళు లంగలయ్యారు, మహనీయులు లాగానే చచ్చిపోయారు. నేనేమంటే రామ్ నరసేఖర్ ఒకవేళ నిజమే మరణం అయితే నేను సాగుతో సోపత్ చేస్తాను సిద్ధంగా ఉన్నా. అంతే. ఎందుకు అని అంటే ఇప్పటికి స్టిల్ ఇప్పుడు నాకున్న పేరుతోనే నా పిల్లలు ఆగే బతకగలుగుతారు. ఏ బల్లెకి పోయినా, ఏ కాలేజీకి పోయినా నీలాంటి వాడో లేకపోతే ఇంకోడో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. అన్న నా పిల్లలకి గిడ సీటు కావాలంటే రాదు, రూపాయలు లేకుండా వస్తుంది కదా. నా పిల్లల భవిష్యత్తుని అడిగినా కదా, నాకు బంగ్లా కావాలని అడిగినా, నాకు బంగారం కావాలని అడిగినా, కారు అడిగినా, ఏమడిగినా నా పిల్లలు 4 అక్షరాలు నేర్చుకుంటారు. నా తప్పేమవుతుంది, అడక తినడం తప్పు లేదు, గుంజుకోవడం తప్పు ఉంది కదా. అవసరం అయితే చిప్పు పట్టుకుంటా, ఇబ్బంది ఏం లేదు నాకు. పాటను పట్టుకుంటే ఒక్కొక్కరిని కింద మీద చేస్తా, కింద మీద మీన్ బగారేస్తా. అంతేనా? వార్నింగ్ చెప్తున్నా. వార్నింగేనా? నేను ఇక్కడ సమాజంలో కళాకారులమని చెప్పుకొని కొంతమందిని, అందరిని అంటలేను, కొంతమంది ఎవరైతే కళాకారులమని చెప్పుకొని బేరాలు చేస్తారో వాళ్ళంతా వీధి కళాకారులు. వీధి కళాకారుల గురించి మనం మాట్లాడుకోవద్దు కూడా, కానీ వాళ్ళందరూ వీధి కళాకారులు అంతే. కొంత నిజం అంటే ప్రాక్టికల్గా మీరు చూడండి, ఈ కళా నేపథ్యం, కళావేదిక ఈ 10-15 ఏళ్ళల్లో ఎన్ని మలుపులు తిరిగిందో చూడండి. నేను గద్దారన్న చనిపోయింది, ఆయన గురించి మాట్లాడద్దు కానీ మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. ఆయన బతుకున్నప్పుడే క్వశ్చన్ చేసిన ఆయనని, ప్రశ్నించే తత్వాన్ని. గద్దారన్నని ఎవ్వరు కూడా అడగలే. ఆయన అడిగే గుండెలు ఎవరికన్నా అడుగుతారా? కానీ ఇప్పుడు అడగలుగుతావా అదే పాట? అందుకు కూడా పాడన్నా చూస్తా. నేనేమంటే గద్దరన్నని నేను ఆ రోజుల్లో అడిగిన, ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు, మతి గతి తప్పేనా, స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ ఏలనవుతున్నావు, రణము బాటకు నిప్పు రాజేసిన పాట, వేలాది అమరుల త్యాగాల సంపదం, తనవి తీరాది నీ తల్లి రమ్మును గుద్ది పండుటాకై పాట రోకు దప్పిపాయే. అందరి మీద రాసిన గద్దారన్న ఒకనొక టైం సందర్భంలో కలిసే సందర్భం వచ్చింది. కలిసిన తర్వాత సమాజానికి నేను ప్రశ్న అయితే నువ్వు నాకు ప్రశ్న అయినవేమరా అని భుజం మీద చేసి, ఏం కాదు నడవనే బిడ్డ అన్నాడు. ఆయన ఏమనలే నన్ను. చాలా మంది పక్కలో గద్దారన్న అట్లా ఇట్లా చేస్తాడు, గీస్తాడు, సంపుతాడు. నేను లైట్ తీసుకుంటాను. గద్దరన్న కూడా దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నాడు. నేను సమాజానికి ప్రశ్న అయినా, నువ్వు నాకు సమాజంతో పాటు నువ్వు నాకు కూడా ప్రశ్న అయినావు అన్నాడు. సరే అన్న, అంటే నేను ఈ సందర్భంగా ఈ వేదికగా నేను చెప్పాలనుకుంటా ఉన్నా, ఈ సమాజానికి, ఈ వ్యవస్థకు పాట ఎంతో ముఖ్యమైనది, పాట ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఎక్కడో ఉండి వినిపించి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులనైనా కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక యుద్ధానికి సైతం కదిలించే విధంగా పాట దోహదపడుతుంది. అటువంటి పాత్ర ఈ వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కనుక మీరు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకుండా ఇట్లనే ఎల్లప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలని చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే నేను సంతోషంగా చెప్తున్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.